దేవా, నీ నామం కలిగినటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభావ మేమందరమున తండ్రి రీతిగా కలిసి నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచటానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నానయ్యా. ఈ కొడికకు మీరు నాయకుడు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా నీ నామం మహిమపరచబడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తుతి పాటలు నీ నామం గణపరచబడింది ప్రభువా. నా తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు నీ నామం గణపరచబడింది దేవా. నా తండ్రి మేము ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చింటుండగా, నీ వాక్యం వినటానికి మేమందరం వేచింటుండగా, నీ వాక్య పరిచర్య చేయనైనటువంటి మీ దైవ దాసులను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఏసైని పరిశుద్ధ ఆత్మదేవ, నా తండ్రి మీరే నా తండ్రి నాయన, మీ ఆత్మ తప్పుడుని అభిషేకించండి. ఏసైని పరిశుద్ధ మనసులో రక్తములు నీకు మాను ముద్రిస్తుంటుండగా దేవా, నా తండ్రి ఈ రోజు ఏ వాక్యమును ప్రభు మా కొరకు మీరు దాచి ఉంచారో ఆ వాక్యాన్ని మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాము. మీ వాక్యమును విని మా జీవితాలు మేము మార్చుకుని ప్రభావ ముందుకు సాగడానికి మీరు సహాయం చేసి నడిపించండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నా తండ్రి బలపరిచి, నా తండ్రి ఈ కుడికి మీకు ఒక ఆశీర్వాదకరముగా నా తండ్రి నాయన మాకు ఆశీర్వాదకరముగాను నీకు మహిమార్థకరముగాను నా తండ్రి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మాకు వినగల చెవులను గ్రహించగల మనసును మాకు అనుగ్రహించమని ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మీ కృపను కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న దేవుని ఆత్మ చేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించి మాట్లాడండి. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుకు సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాల్చును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా వారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి అన్నని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అండి. నా వాయిస్ క్లియర్ గా ఉంది అండి? ఎస్ డాడీ, క్లియర్. ఓకే ఓకే. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు బేసిక్ గా అంటే మనం ప్రాముఖ్యంగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం అండి. కొంత ఎఫ్ఎస్టి పత్రికలో కూడా కొన్ని వచనాలు, కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. మరి అందరూ బాగున్నారు కదండి? మరి ఎండలు మరి చాలా హీట్ వేవ్ వస్తుందని అందరం భయపడ్డాం, కానీ దేవుని కృపను బట్టి ఆల్మోస్ట్ మనం తప్పించుకున్నట్టే. దానికి తోడు కొంత సైక్లోన్, తర్వాత భారీ వర్షాలని కొంత అనౌన్స్మెంట్స్ వీడియోలో వస్తూ ఉన్నాయి. కొంత వాతావరణం కొద్దిగా అనుకూలంగా ఉండేటట్టుగా ఉంది. పరిస్థితి మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది ఈసారి. మొన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, ఏంటంటే రోహిణి కార్తీక్ శుభాకాంక్షలు అని పెట్టారు. నేను అది ఎప్పుడు వినలేదు. ఇట్లా కూడా ఉంటుందా అని అనుకున్నాను. రోహిణి కార్తీక్ అంటే ఇంకా ఎండలు టాప్ కదా, ఇంకా పీక్ స్టేజ్ అది. కొన్ని చోట్ల రాళ్లు బద్దలవుతాయని, రోళ్లు పగిలిపోతాయని అంటూ ఉంటారు. ఇంచుమించు అట్లానే ఈసారి కూడా బాగా వేడిగా అనిపించింది కొంత. కానీ దేవుని మహాకృపను బట్టి కొద్దిగా చల్లబడినట్టుగా తెలుస్తా ఉంది వాతావరణం. ప్రైజ్ గాడ్. ఎక్కువ వాటర్ తాగాలండి. మా పాప ఢిల్లీలో ఉంది, తనకు అక్కడ కూడా వేడిగా ఉందంట, చాలా వేడిగా ఉందంట అక్కడ. లాట్ ఆఫ్ వాటర్ తాగాలి మనం. అలాగే బటర్ మిల్క్ తాగాలి. తర్వాత ఎండని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా కొద్దిగా పెద్ద వయసు ఉన్నవారు కాస్త ఎండని అవాయిడ్ చేయడం మంచిది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా వాచ్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ మరి మనం జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని చెప్పి నేను స్టార్టింగ్లో ఇలా చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకున్నాం.
మహాపరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నాయన ఈ విధంగా నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చి నాయన ఈ విధంగా ప్రభా ఈ తెల్లవారి ఎర్లీ మార్నింగ్ ప్రభా మేము ఈ విధంగా నాయన మరి గ్యాదర్ అవ్వటానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞత ఆసక్తులు చెల్లించుకొనిచున్నాను ప్రభా. గొప్ప దేవుడవు నాయన తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాను. నాయన ఇప్పుడు వాక్యం ధ్యానం చేసుకొనిచుగా నీ కృప దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంకి వెళ్దామండి. ఇర్మియా 31వ అధ్యాయం. ఎక్కడి నుంచి చదువుదామంటే కొన్ని రోజుల క్రితం ఈ వాక్యం ఇర్మియా గ్రంథం 31 స్టార్టింగ్ లో కొన్ని వచనాలు ధ్యానం చేసుకున్నాం. అయితే కొన్ని వచనాలు మరొకసారి మధ్యలో నుంచి తర్వాత సెకండ్ హాఫ్ చూద్దాం. ఎక్కడి నుంచి అంటే ఈ అధ్యాయం అంటే చాలా బాగుంటుందండి. పదహారవ వచనం నుంచి చదువుదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనం. దయచేసి ఎవరైనా సహాయం చేస్తారండి? యెహోవా ఇర్మియా ఈ 30. ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. నేను సంగతి తెలుసుకొని తొడచరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నొంది సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాతించుము. దోవచూపు స్తంభంలను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదు. చాలండి సిస్టర్, మళ్ళీ చదువుదాం కొంచెంసేపు నాకు. ఇక్కడ దీని నేపథ్యం కాంటెక్స్ట్ ఏంటంటే ఇర్మియా ప్రవచిస్తా ఉన్నాడు. వాళ్ళు ఇంకా చెరలోనికి ఇంకా వెళ్ళలేదు. అప్పటి ఈ యొక్క ఎవరిని ఉద్దేశించి, ఇశ్రాయేలుని, యూదా వారిని ఉద్దేశించి ప్రవచనం చెప్తా ఉన్నాడు. దేవుని ఆత్మ నింపు ఆ యొక్క కంప్లీట్ గా దేవుని ఆత్మ పూర్ణుడై తను భవిష్యత్తు చెప్తా ఉన్నాడు. ప్రాఫెసీ అనేది ఒక గిఫ్ట్, అట్ ద సేమ్ టైం ఒక ఆఫీస్ కూడా. అది ఒక ఉద్యోగ వరము కూడా. అది కార్యాలయం. ఇట్స్ ఏ ఆఫీస్, ఇట్స్ ఏ వర్క్ చెప్పాలంటే. చాలా మంది ప్రాఫెసీ అనగానే ఫ్యూచర్ చెప్పటము అని అనుకుంటారు. ఫ్యూచర్ చెప్పటం అనేది కేవలం ఒక స్మాల్ పార్ట్ దాంట్లో. ఫోర్ టెల్లింగ్ కాదు, ఫోర్త్ టెల్లింగ్. అంటే భవిష్యత్తు చెప్పటం అంతవరకు దేవుడు ఆగరు కదా. భవిష్యత్తు ఇలా ఉంటుంది కాబట్టి నువ్వేం చేయాలి? దట్ ఈస్ ద ప్రాఫిట్స్ వర్క్. దేవుడు మనకి ప్రవక్తల్ని ఎందుకు ఉంచుతాడంటే, ప్రవచన వరం అనేది కేవలం ఇదిగో నీకు ఇట్లా జరగబోతుంది అది కాదు. ఇలా జరగబోతుంది కాబట్టి నువ్వేం చేయాలి, అది ప్రాఫెసీ.
కనుక దయచేసి మనం గుర్తుపెట్టుకుందాం. మీలో చాలా మందికి ఈ విషయం తెలుసు. ఈ చాప్టర్ మరి చివరికి వచ్చేసరికి క్రొత్త నిబంధన అన్న మాట, ఆ అంశము ప్రస్తావిస్తాడు ఇర్మియా. ఆ క్రొత్త నిబంధనలో మనమున్నాం. సరే, ఇక్కడ వారికి చెప్తున్నాడు. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇంచుమించు 16వ వచనంలో, వీరు ఆ చెరలోనికి వెళ్ళిన తర్వాత తిరిగి ఆ బబులోను చెరలో నుంచి తిరిగి ఇశ్రాయేలుకి, ఆ యెరూషలేముకి రావటం అనే ఆ యొక్క భవిష్యత్ అంతటికి గురించిన ఒక ప్రవచనం ఇది. దేవుడు ఎంత భవిష్యత్తు చూస్తున్నాడంటే, ఆ భవిష్యత్తులో ఆయన ఒక అంశం చూస్తున్నాడు. ఏంటంటే, ఆ ఇశ్రాయేలీలు ఎంత లోతైన పశ్చాత్తాపం పడటానికి అవకాశం ఉంది అన్నది ఆయన దేవుడు ఒక ఆ మనోచిత్రాన్ని చూస్తా ఆ భక్తుడిని పూనుకొని అన్న మాట వాడుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా అది మన వర్డ్. అది సో హోలీ స్పిరిట్ విల్ ఎన్కంపాస్ అంటే మనల్ని ఆవరించాలి. అలాగా నింపి ఇర్మియాని పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం రాయిస్తూ ఉన్నాడు. ఏంటంటే, భవిష్యత్తులో మీరు ఇశ్రాయేలీలారా, యూదావార్లారా ఎంతగా పశ్చాత్తాపడతారంటే, ఒకప్పుడు రాహేలు మరి ఏ విధంగా ఓదార్పు నొందలక తను పశ్చాత్తాపడిందో, ఇంచుమించు అలాంటి మోడల్లో ఉంటది మీ పశ్చాత్తాపం అని చెప్పి, ఒక పశ్చాత్తాపాన్ని భవిష్యత్తులో ఇశ్రాయేలీలు ఆ బబులోను చెర జీవితంలో ఉన్నప్పుడు వారు తిరిగి వచ్చే టైంకి వారు మనసుల్లో వారి పశ్చాత్తాపం ఏ విధంగా ఉంటుందో అది ఆయన ఊహించుకొని, అలాంటి డెప్త్, ఆ యొక్క సమానమైన డెప్త్ అది కనీ విని ఎరుగని ఆ లోతైన పశ్చాత్తాపం ఇశ్రాయేలీలు పడబోతున్నారు అన్నది ఆయన ఆ దర్శనం చూస్తా ఉన్నాడు. ఎవరు చూస్తున్నాడంటే, ఆ దర్శనం ముందు దేవుడు చూశాడు, వాళ్ళు పడిపోయే ఆ యొక్క పశ్చాత్తాపం. సో ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. మన సిస్టర్ గారు చదివిన భాగం మరోసారి మనం వెనక్కి వెళ్దాం. 16వ వచనం. ఈ అధ్యాయం అంతా కూడా అదే ఆ యొక్క ప్రవాహమేనండి. కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 15వ వచనం చదువుతాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినపడుచున్నది. రాహేలు తన పిల్లలను గుర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గుర్చి ఓదార్పు పొందనొల్లుకున్నది. ఇది ఒక మోడల్ గా చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో ఓ ఇశ్రాయేలీలరా, మీరు ప్రస్తుతం మీరు దేవుని యొక్క నిబంధనకి నమ్మకంగా లేరు కాబట్టి చెరబట్టుకుపోబడతారు మీరు. కానీ మీరు 70 సంవత్సరాల బబులోను చివరిలో మీరు బాగా పశ్చాత్తాపడతారు. ఒక రాహేలు వలె ఏడుస్తారు. రాహేలు మరి పిల్లలు చనిపోయినందువల్ల అట్లా ఎంత దుఃఖపడిందో, ఇంచుమించు అలాంటి నేషనల్ రిపెంటెన్స్ మీకు వస్తుంది అని చెప్పి దేవుడు భక్తుడికి ప్రేరేపణ చేసి ఇక్కడ రాయిస్తా ఉన్నాడు. 16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకునుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. మరి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చెరబట్టబడిపోవడం, అక్కడ లాంగ్ టైం ఉండటం, అక్కడి నుంచి మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు మీ సొంత దేశానికంటే తిరిగి మళ్ళీ రావటం, ఇవన్నీ కూడా అసలు ఎన్నో జీవితాలకు సంబంధించిన, ఎన్నో అంశాలకు సంబంధించిన చాలా గంభీరమైన విషయాలు. అసలు జీవితాన్ని అల్లకల్లోలం చేసే విషయాలు ఇవి. మన జీవితం కూడా, మన విశ్వాస జీవితం అనేది సాఫీగా ఉంటుంది అనుకుంటున్నారేమో, అస్సలు ఉండదు సాఫీగా. దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే,
క్రీస్తు అనుగ్రహించు శ్రమలని ఒక దగ్గర, అలాగే మరి అనేకమైన పోరాటాలు పోరాడి, ఆత్మ సంబంధమైన పోరాటాలు పోరాడి మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మరొక దగ్గర, ఇరుకు మార్గం అని ఒక దగ్గర. మరి మనము పోరాడుచున్నది సాతాను శక్తులతో, అంటే మనకి బాగా అలవాటైన భాషలో చెప్పాలంటే దయ్యాలతోటి. దయ్యాల్లో రకరకాలైన హైరార్కీ ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రిక మనం చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రికలో మరి దయ్యాల గురించిన అసలు ఏంటి దయ్యాల లోకం అన్నది ఎఫ్ఎస్సి పత్రికలో కొంత తొంగి చూడొచ్చు. దయ్యాల్లో ఈ దయ్యపు శక్తులు, సైతాన్ శక్తులు, అపవాది, సాటన్, అక్యూజర్, డెవిల్, వీటి గురించి ప్రిన్సిపాలిటీస్ అని, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమగు లోకనాథులు, ఇలాగా రకరకాలుగా వీటితోటి పోరాటం మనది. అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక మనము పోరాడుచున్నది అని ఉంటుంది. అంటే మనము పోట్లాడుతున్నాం ఆల్రెడీ. మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, అది అంటే జరుగుతూ ఉంది అది. సో ఇవన్నీ ఉంటే మన లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఇది సాఫీగా జరిగేదేం కాదు. యు ఆర్ ఎ వారియర్. నువ్వు ఒక యుద్ధ వీరురాలి. యు ఆర్ ఫైటింగ్ ఆల్రెడీ అండ్ యు ఆర్ విన్నింగ్. తప్పకుండా ఇక్కడ స్త్రీ పురుషుని ఆవరించును అని ఒక మాట చూస్తాం 22వ వచనంలో. అంటే స్త్రీ పురుషుని ఆవరించును అనగానే దాని అర్థం ఏంటి అన్నది మరి కొన్ని కామెంటరీస్ లో నేను చూశాను. ఇది యాక్చువల్గా ఆనాటి ఒక సామెత, బాగా ప్రాచుర్యం పొందిన సామెత. కాలక్రమేణా ఆ సామెత వాడటం మానేశారు. దాని అర్థం ఎప్పుడైతే ఒక సామెత వాడటం మానేశారో దాని అర్థం కూడా అలాగ పాతబడిపోద్ది, అలాగ మర్చిపోతారు ప్రజలు. కొత్త తరాలు వచ్చేసరికి కొన్ని సామెతలు మర్చిపోతుంటాం. ఉదాహరణకి పెద్దల మాట చద్ది మూట అన్నది ఈ రోజుల్లో ఎవరికి తెలియదు. పెద్దల మాట చద్ది మూట. ఎందుకంటే చద్ది అన్నం అనేది అసలు ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. ముఖ్యంగా మన నెక్స్ట్ పిల్లల జనరేషన్ కి వాళ్ళకి చద్ది అన్నం అంటే అసలు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అసలు పెద్దల మాట చద్ది మూట అంటే వాళ్ళకి దే కెనాట్ కనెక్ట్. అలాంటి ఒక సామెత ఇది. ఏంటంటే దీని అర్థం మోస్ట్ ప్రాబబ్లీ చాలా వరకు క్లోజెస్ట్ అర్థం ఏంటంటే స్త్రీ పురుషుని ఆవరించిన అన్నది బలహీనమైన ఈ యొక్క చెరపట్టబడిన ఈ యొక్క ప్రజలు అన్ని యాంగిల్స్ లో వీక్, వీళ్ళు ఫైనాన్షియల్ గా, సామాజికంగా, ఆర్థికంగా, మరి ఆత్మీయంగా, మరి ఆరోగ్యపరంగా, తర్వాత కుటుంబ వ్యవస్థ ఏది చూసినా బలహీనులు. ఒక స్త్రీ ఏ విధంగా వీక్ గా పురుషుడితో పోలిస్తే స్త్రీ వీక్ కదా, అలాగా దేశం ఒక స్త్రీలాగా అంత బలహీనమైన స్థితిలో ఉంటే దేవుని వాక్యం ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా ఏం చెప్తుందంటే, ఓ బలహీనమైన ఇశ్రాయేలు దేశమా, ప్రెసెంట్ అయితే బలహీనంగా నువ్వు ఉన్నావేమో, కానీ నువ్వు బలవంతుల్ని ఆవరిస్తావు. చాలా పెద్ద విషయాల్ని నువ్వు ప్రభావితం చేస్తూ తిరిగి నీ యెరూషలేముకి వస్తుంటావు. అది ఇక్కడ భక్తుడు చెప్తా ఉంది. సరే, ఇక్కడ 18వ వచనం, ఇర్మియా 31:18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క గతమంతటిని ఒక మంచి మోడల్ తో చెప్పాడు. ఇక్కడ ఒక కోడె అంటే ఆక్స్, ఆవు, ఎద్దు. తెలుగులో ఏముందండి? ఎద్దే. మనం చదివింది తెలుగే కదా. ఇంగ్లీష్ లో ఏముంది? బులక్ అని ఉంది. బులక్, కింగ్ జేమ్స్ వర్షన్ లో. బులక్ మరి కాడి అంటే
ఆ బండికి వేసే కాడి యోక్, అది అలవాటు కాకపోతే అదేం చేస్తుందంట, కోడె కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. అసలు దారిని పోయే వాళ్ళని ప్రేమించి పిలుచుకున్నాడు ఆయన. ఏదో మన దారిని మనం నరకం వైపు వెళ్తున్నాం, మన సంగతి ఎందుకు ఆయనకి, దేవుడికి? ఏదో వెళ్ళిపోతున్నాం కదా, నరకంకి వెళ్ళిపోతాం ఏదో ఒకటి అన్న ఆ మనుషుల్ని, అంటే మామూలుగా పిక్చర్ అర్థం అవటానికి నేను ఇలా చెప్తా ఉన్నాను. మన మానని మనం పోతుంటే లవ్ లిఫ్టెడ్ మీ వెన్ ఎవ్రీ అదర్ థింగ్ ఫెయిల్డ్, లవ్ లిఫ్టెడ్ మీ అని ఉంటుంది. లవ్ లిఫ్టెడ్ మీ, లవ్ లిఫ్టెడ్ మీ వెన్ ఎవ్రీ అదర్ థింగ్ ఫెయిల్డ్, లవ్ లిఫ్టెడ్ మీ అని. నా పాట విని మీరేం కంగారు పడకండి, నాకు సరిగ్గా రాదు, కానీ ఈ మాటలు బాగుంటాయి. ప్రేమ నన్ను హెచ్చించింది అనో, లిఫ్టెడ్ ని పైకి లేవనెత్తింది, లాగింది పైకి. అతని ప్రేమ, ఆయన ప్రేమించాడు. ఏం చేశాడు? నన్ను ప్రేమిస్తే నాకేమో నా పరిస్థితి ఏంటంటే కాడి అలవాట్లేదు. అసలు ఆయన ఉండాలి, బాబీ ఏ విధంగా ఉండాలి ఒక విశ్వాసిగా, ఆ జీవితం నాకు అసలు ఇష్టం లేదు, అలవాటు లేదు, అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వదల్లా. ఎన్ని సంవత్సరాలు వదల్లా? 1, 2, 5, 10, 20, 30, కొన్ని దశాబ్దాలు వదలడు. కాడే వాళ్ళనైతే 70 years వదల్లా. 70 years ఇశ్రాయేలీ. అక్కడ అంటున్నాడన్నమాట, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు. ఇక్కడ అంటున్నాడు, నీవు నా మనస్సును త్రిప్పిని ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషికి తన నిస్సహాయ స్థితి ఎప్పుడైతే తెలుస్తుందో, దట్ ఈస్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ గాడ్స్ హెల్ప్. మరి బెస్ట్ ఎగ్జాంపుల్, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. స్విమ్మింగ్ వచ్చినప్పుడు ఈత కొట్టడంలో ఎవరైనా మునిగిపోయినప్పుడు రక్షించడం అనేది ఏ పాయింట్ లో జరుగుతుంది అంటే, నాకు స్విమ్మింగ్ నేర్పించిన అని చెప్పాడు. నాకు స్విమ్మింగ్ నేర్పించిన ట్రైనర్ వైజాగ్ బీచ్ లో చాలా మంది మునిగిపోయి సరిగ్గా, వైజాగ్ బీచ్ చాలా డేంజరస్ బీచ్. ఇది మా చీరాల బీచ్ చాలా ప్లెజెంట్ బీచ్. అది ఏమాత్రం అపాయకరమైంది కాదు. చీరాల్లో షాలో వాటర్స్, ఎంత దూరం అయినా మనం నడుచుకుని గొంతు నెక్ వరకు కూడా వెళ్ళొచ్చు, ఏమవదు. కానీ వైజాగ్ బీచ్ రిప్ కరెంట్స్ అని ఉంటాయి. రిప్ కరెంట్స్ అంటే అండర్ కరెంట్స్ కాదు, రిప్ కరెంట్స్ అంటే అసలు కనీ విని ఎరిగినంత ఫోర్స్ తోటి లోపలికి లాగేస్తుంది. అది ఎందుకు అట్లా జరుగుతుందో తెలియదు. రిప్పింగ్ అనమాట, జస్ట్ రిప్. అది ఒక 1/2 kilometer లోపలికి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది. ఇది తెలియదు చాలా మందికి. ఏదో ఎక్కడెక్కడి నుంచో వచ్చి సముద్రంలో మునుగుతారు చాలా మంది. అయితే నా ట్రైనింగ్ ఇచ్చిన ఆయన వీళ్ళని, గవర్నమెంట్ అక్కడ కొంతమందిని ఉంచుతుంది వీళ్ళని రక్షించడానికి, టీమ్స్ బీచ్ లో. అక్కడక్కడ ఇద్దరేసి ఉంటారు వీళ్ళు బీచ్ల్లో. ఇక్కడ నుంచి దాదాపు ఋషికొండ వరకు ఉంటారు వాళ్ళు. వాళ్ళలో ఆ టీంలో ఒక వ్యక్తి, ఆయన చెప్పాడు నాకు ఏంటంటే, రక్షించేటప్పుడు మునిగిపోయే వ్యక్తి, ఆ వ్యక్తిని రక్షించడానికి వెళ్ళినప్పుడు రక్షించే వ్యక్తిని పట్టుకోవడానికి చూస్తాడట మునిగిపోయే వ్యక్తి. అది రక్షించే వ్యక్తికి అత్యంత ప్రమాదకరం అంట. ఒకసారి అయితే ఒక మునిగిపోయే వ్యక్తి ఇతన్ని పట్టుకుంటుంటే కాలుతో గట్టి కొట్టాడంట వదలటానికి. ఆ కాలుతో కొడితే గాని వదలలేదంట. ఆ నీళ్ళల్లో మునిగిపోతున్న వ్యక్తిని కొట్టాడంట కాలుతో, నన్ను వదిలేయమని. అప్పుడు ఎప్పుడైతే వదిలేసి ఇంకా మునిగిపోతున్నాడో అప్పుడు పట్టుకున్నాడంట. పట్టుకొని
బయటికి లాక్కొచ్చాడు. సో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. మనస్సు తిప్పుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడో ఈ యొక్క ఎవరు, ఎఫ్రాయిం, ఇస్రాయేల్ అంతటిని ఒక వ్యక్తితో పోల్చి ఈ ప్రవక్త వారి మనస్సుల్లోకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ యొక్క కార్యంను ఇక్కడ రాస్తున్నాడు. నిస్సహాయ స్థితి. మన మనసుల విషయంలో మనం ఎంత నిస్సహాయులమో చాలాసార్లు మారు మనసు పొందటానికి నేను ప్రయత్నం చేశాను. నా యొక్క గత జీవితంలో ఎన్నో సార్లు దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. నేను ఇంటర్మీడియట్ లో క్లియర్ గా నాకు అర్థమైంది సువార్త, 10th ఇంటర్మీడియట్ ఆ టైంలో. కానీ నాకు దేవుడు నచ్చలే, దేవుడు విధానాలు నాకు నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాయకులు అనేవాళ్ళు యవనస్తులు మరి ప్రభువు దగ్గరికి ఆకర్షింపబడుతున్న వారిని ఊరికే స్కానింగ్ చేయకూడదు. ఈ స్కానింగ్ చేస్తే ఏం దొరుకుతుంది మనకి? అసలే స్ట్రగుల్ అవుతూ దేవుని వైపు వస్తా ఉంటే నన్ను కింద నుంచి పైకి, లోపల నుంచి వెనక్కి నుంచి ముందుకి అంతా చూసి ఇది అసలు నీతిమంతుడే కాదు అని డిక్లేర్ చేసిన వాళ్ళు చాలా మంది ఎదురయ్యారు ఫస్టే నాకు. అందుకని కొన్ని బైబిల్ స్టడీస్కి నేను వెళ్ళలేదు. బైబిల్ స్టడీస్ ఎలా ఉంటాయంటే కొన్ని యవనస్తులకు సంబంధించినవి ప్రేమ పరిపక్వతతో కూడిన నాయకులు కాదు, వాళ్ళు పోటీతత్వం ఉన్న నాయకులు. అరే ఈడు మన గ్రూప్కి ప్రమాదకారి అని చూసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. లేదంటే మనకి కొన్ని అర్హతలు చూస్తారు, బాగా చదివితే, లేకపోతే మంచి ప్రవర్తన ఉంటే. నిజమే, కొంత సేఫ్టీ మెజర్స్ చూసుకోవాలి మిగతా మందని, కానీ ప్రత్యేకమైన అప్రోచ్ కూడా ఉండాలా నాలాటోడి కోసం. నేను డిగ్రీ లయోలా కాలేజ్ చదువుతున్నప్పుడు ఒకళ్ళ ఇంట్లో బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఫస్ట్ మరి ఇక్కడ రాకూడదు అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో జాయ్. సంతోషంగా లేరు ఎవరాడా, ఎవడో చచ్చినట్టుందా ఆ వాతావరణం. తర్వాత మనల్ని పరిశీలించటమే వాళ్ళ యొక్క మెయిన్ పని అన్నట్టు ఇన్స్పెక్టర్ లాగా ఒక్కొక్కడు. ఇది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే నడిపించినోడికి నడిచినోడికి ఇద్దరికి ఒక నిస్సహాయ స్థితి ఉంది. ఏంటంటే చూడండి, ఇక్కడ నా మనస్సు తిప్పితే దేవా నేను తిరుగుతాను, నా మనసు తిప్పితే నేను తిరుగుతాను. సీనియర్ లీడర్స్ నేను చూశాను, సింపుల్ అబద్ధాలు చెప్పేస్తున్నారు ముసలి వయసు వచ్చేసరికి కూడా. దేవుని యొక్క రక్షణానందాన్ని పోగొట్టుకున్న సీనియర్ లీడర్స్ నేను చూసి స్టన్ అయిపోయాను. ఒకప్పుడు నాకు ఇన్స్పిరేషన్, నాకు హీరో లాంటి వ్యక్తులు, అరే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత మనసు అనేది ఎంత మన స్వాధీనం ఇంపాసిబుల్. టోటల్ భ్రష్టులు మనం, భ్రష్టత్వం, మనిషి కంప్లీట్ హెల్ప్లెస్నెస్ మన అంతరంగంలో. మన యొక్క భావోద్రేకాలు దాటుకొని లోపలికి తీసుకెళ్లి చూస్తే ఇది కండిషన్. నువ్వు తిప్పితే తప్ప నేను తిరగలేనయ్యా అని అంటున్నాడంట. ఎవరు? ఎఫ్రాయిము. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. మరి మనందరికి తెలిసిన ఒక ఇల్లస్ట్రేషన్ ఉంటుంది కదా, ఏంటంటే ఒక జూలో ఒక పర్టికులర్ కోతి, చింపాంజీ టైప్ కోతి చాలా ప్రజాకర్షణగా ఉందంట. అందరూ దాన్ని చూడటానికి వస్తే ఉండి చచ్చిపోయింది. ఇప్పుడు జూకి ఆదాయం పడిపోతుంటే జూ ఆ యొక్క పరిపాలన వర్గం, మేనేజ్మెంట్ ఏం చేశారు, ఒక మంచి ఐడియా ఇచ్చారు. మనం ఎవరినైనా కోతి డ్రెస్ వేసి, ఆ చింపాంజీ డ్రెస్ వేసి బోన్లో పెడదాం, మరి దానివల్లే కదా ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు అది చనిపోయిందని తెలిస్తే
తెలియగానే ఎవరు రావట్లేదు అని చెప్పేసి పాపం ఒక అబ్బాయిని పట్టుకొని అతనికి చింపాంజీ డ్రెస్ వేసి బాగా ట్రైనింగ్ ఇచ్చారు, ఇట్లా దూకాలి అట్లా దూకాలి మొత్తం. ఇక ఆ బాబు మరి సరిగా జాబ్ లేదు ఆ కుర్రోడికి, ఏదో ఒకట్లే కోతిలాగా వేస్తే జీతం ఇస్తున్నాడు అనుకొని జీవించేస్తున్నాడట ఆ కోతిలాగా. మామూలుగా అందరూ వచ్చి ఇంకా బాగా జనం రావటం, కోతి ఒక రోజు ఓవర్ యాక్షన్ అయిపోయి పక్కనే ఉన్న సింహం బోన్లో వెళ్ళి పడ్డాడంట. సింహం ఇంకా చూడు భయంకరంగా అరుస్తుంది, బాబోయ్ బాబోయ్ అని అరుస్తుంటే గబగబా సింహం దగ్గరికి వచ్చి అరవబాక, నేను కూడా మనిషిని అందంట, నీకులాగా యాక్షన్ చేస్తున్నాను అని అన్నాడంట ఇంకొక సింహం. అట్లా మనమందరం ఒకటే, పాపులు మనం, ఎవరిమైనా సరే పాపులు. పౌలు అంటున్నాడు నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఏ విషయంలో? ఏదో ఇట్లా అబద్ధాలు చెప్పే నాయకులు లాంటి వాళ్ళ విషయం, అట్లాంటి టైప్ కాదు పౌలు యొక్క ఒప్పుకోలు. నేను ఇప్పుడు చెప్పాను కదా కొంతమంది సీనియర్ నాయకులు అబద్ధాలు చెప్పేసేస్తా ఉన్నారని, ఆ టైప్ కాదు. పౌలు రాను రాను చేయవలసిని చేయకుండా ఉండటం అనేది ఒప్పించబడ్డాడు. సిన్స్ ఆఫ్ ఓమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్ కాదు, చేయకూడని చేయటం కాదు, చేయవలసిని చేయకుండా ఉంటాం మనం చాలా, కాదా? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమి. ఇతరులు నీకేమి చేయాలని నువ్వు అనుకుంటున్నామో, ఎన్ని అనుకుంటాం మనం. ఎవరైనా బైక్ కొనిస్తే బాగుండు, ఎవరైనా కారు కొనిస్తే బాగుండు. ఒకసారి ఒక ఆంటీ గారు మాకు వారి ఇల్లు ఇచ్చారు, చాలా పెద్ద హౌస్ ఇచ్చారు. 2000 సంవత్సరం నుంచి 2006 వరకు 6 years ఉన్నాం. ఆమె చాలా గ్రేట్ పర్సన్. ఆమె వారి ఇంట్లో పైన 4 bedroom హౌస్ మాకు ఫ్రీగా ఇచ్చారు ఉండటానికి, ఉన్నాం. అయితే ఒక రోజు కిందన పార్కింగ్ లో 2 కార్స్ పెట్టున్నాయి. మమ్మల్ని పిలిచారు కిందకి, పిలవంగానే కిందకి వెళ్ళగానే 2 కార్స్ ఒకదాని ముందు పెట్టి, బాబీ మీకు అడ్డు లేదు కదా అంటున్నారు. నేను మనసులో ఏమనుకున్నా, ఈ కారు నాకు ఇస్తారు కావాలి, అందుకే పిలిచారు కావాలనుకుంటున్నాను. నిజంగా ఇవ్వగలరు వాళ్ళు, కారు ఇవ్వటం అనేది నథింగ్ అనమాట, వాళ్ళకి అంత ఐశ్వర్యవంతులు. నేనేమనుకున్నాను, వాళ్ళు నాకు కారు ఇస్తే బాగుండు అనుకున్నాను కదా. ఇతరులు నాకేమి చేయాలని నేను అనుకుంటున్నాను, నేను చేయాలని ఉంది కదా. ఇట్లాంటి ఒప్పుకోలు మనకు ఉండాలని నేను నిజంగానే ఒకరికి కారు కొనిచ్చాం. మేము ఒకసారి మారుతి 800 కొనిచ్చాం, కంప్లీట్ గా కాదు, డౌన్ పేమెంట్ చేసి. మాకు ఎంతో సహాయం చేసిన ఒక అన్న చాలా నలిగిపోతా ఉన్నాడు పాపం. ఆయన ఒక గోల్డెన్ ఎరాని అనుభవించి అప్పుల పాలైపోయి చాలా నలిగిపోతా ఉన్న కండిషన్ లో మన హోమ్ కి ఎంతో శ్రేష్టమైన సహాయం చేసి, అప్పుడు ఆయనకి ఏం చేసామంటే, మారుతి కంపెనీకి వెళ్ళి ఇట్లా మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, ఈఎంఐలు వాళ్ళే కట్టుకుంటారు, డౌన్ పేమెంట్ మేము చేస్తాం, ఫస్ట్ కట్టవలసిన అమౌంట్ మేము కడతాం, కానీ బీచ్ రోడ్లో మేము కూర్చున్నప్పుడు మీరు అక్కడ తీసుకొచ్చి ఇవ్వాలా ఆ కారుని ఆయన మాట్లాడుకొని తీసుకొచ్చి ఇచ్చారు. ఎచ్చేసాడు అతను. రాత్రి అన్న మీరు రండి మనం బీచ్ లో కాసేపు కూర్చుందాం అని తీసుకెళ్ళి ఆయన మామూలుగా లుంగి కట్టుకొని వచ్చారు. నేనే మన కారులో తీసుకెళ్ళాను. వాళ్ళు వచ్చారు, మారుతి కంపెనీ వాళ్ళు, కారు తాళం ఇచ్చారు. నా పెద్ద కూతురికి ఆశుకి చాలా కష్టపడి ఒక 2-wheeler తీసుకున్నాం. అదే టైంలో ఒక పాప పెళ్లి నిశ్చయమైంది. మరి పెళ్లి టైంలో ఏమి ఇస్తారని చూస్తారు కదా, జస్ట్ వారమో ఎంత అయింది ఆ బండి తీసుకుని, ఆ బండి ఇచ్చేసాం ఆ పాపకి. మ్యారేజ్ మన దగ్గర పెరిగిన పాప. ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా మరి ఆశపడే వాళ్ళు మనం చేయాలి కదా. షాపింగ్ మాల్కి వెళ్ళి ఎవరైనా నన్ను బట్టలు కొనిస్తే ఎంత బాగుంటుందని నేను చాలాసార్లు అనుకున్నాను. పండక్కి భోజనాన్ని పిలిస్తే బాగుండు ఎవరైనా అని చాలాసార్లు అనుకున్నాను. మరి మీలో చాలా మంది ఇంతకంటే ఘనమైన కార్యాలు చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా చేసి ఉంటారు మీరు. పౌలు అదే నేను ప్రధాన పాపని, ఎందుకంటే నేను చాలా ఇతరులు
నాకు ఇది చేస్తే బాగుండు అని ఆశపడే మనసు నాది. కానీ నేను ఎంతవరకు చేస్తున్నాను? చేయకుండా ఉండిన అనేకమైన విషయాలు నాలో ఉన్నాయి. అందువలన నేను ప్రధాన పాపి. ప్రేమ విషయంలో నేను చేయకుండా ఉండే విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో కనిపిస్తుంటాయి. మనం అరే ఇది చేయకుండా మన ఫ్రంట్ స్ట్రీట్ లో చెత్త ఉంటుంది, మన ఇంటి ముందే చెత్త ఉంటుంది. మనం ఏం చేయాలా? we know that not only our creation is groaning for deliverance, redemption, విమోచనకి సృష్టి కూడా మూలుగుతూ ఎదురు చూస్తుందని తెలుసు. సృష్టిలో నీ గేట్ తెరవగానే బయట రోడ్డు సృష్టిలో ఒక భాగం కదా. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? చెత్త వేస్తుంటే చూస్తూ ఉంటాం. వెళ్తామంటే మనమే బీచ్ లో లేకపోతే రోడ్లో తాగేసి కప్పు ఏది ఇసిరేస్తుంది. సో ఎన్నో చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు చేయకుండా ఉంటాం. సెన్స్ ఆఫ్ కమిషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. మర్డర్లు చేయం, దొంగతనాలు చేయం, అబద్ధాలు ఆడం, వ్యభిచారం చేయం, జాగ్రత్తలు చేయం, ఎన్నో చేయకూడని చేయం. కానీ చేయవలసినవి చాలా ఉంటాయి. క్రిస్టియానిటీ యొక్క హాల్ మార్క్ ఏంటంటే ఇతరులు నీకేమి చేయాలని నువ్వు అనుకుంటావో అది నువ్వు చేయి. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్, చిన్న డిఫరెన్స్ లా కనిపిస్తుంది. కానీ ఇది ఎంత పెద్ద డెస్టినీ అంటే అంత పెద్ద డెస్టినీకి దారితీస్తుంది. కానీ దీనికి చిన్నది డిఫరెన్స్ ఇంకొక మార్గం ఉంది. ఏంటంటే ఇతరులు నీకేమి చేయకూడదని నువ్వు అనుకుంటావో అది నువ్వు చేయబాక. అది కాదు మంది. ఇతరులు నీకేం చేయాలని నువ్వు ఆశపడతావో అది నువ్వు చేయి, అది మంది. ఈ రెండు యొక్క గమ్యాలు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18వ వచనం, మనం 18వ వచనం ఉన్నాం కదా. నీవు నన్ను శిక్షించితి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదుని అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినిచున్నాను. 19వ వచనం, నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడి తిని, నేను సంగతి తెలుసుకుని తొడ చరుచుకుంటుని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని. ఈ ఇశ్రాయేలీలు, ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలుకి దేవుడు పెట్టిన ఒక పెట్ నేమ్, ముద్దు పేరు పెట్టాడు ఎఫ్రాయిము అని. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటున్నారు, నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడుతుంది. దేవుడే మనల్ని తిప్పేది. అందుకే అంటాడు, నేను నిన్ను విజిట్ చేయు కాలమును నువ్వు ఎరిగి ఉంటే ఎంత మంచిది అంటాడు దేవుడు. చాలా కాలాలు నేను చాలా మందిని ఫ్రెండ్షిప్ చేస్తుంటాను. కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు నన్ను, నాకు తెలుసు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని. కానీ వాళ్ళ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తున్నాడు దేవుడు అని నాకు తెలుసు. ఒక వ్యక్తితో ఆ వ్యక్తి గురించి నన్ను చాలా మంది అలర్ట్ చేశారు, కానీ మరి నన్ను వదలట్లా. నాకు తెలియకుండా దాదాపు చాలా డబ్బు నాకు నష్టం చేయాలని చూశాడు. ఒక ఫ్యాక్టరీ గతంలో మేము కొంత అది నడిపి అమ్మేశాం, దాన్ని డిస్పోజ్ చేస్తాం, ఇంకా నడపలేక. రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీ ఈ కోవిడ్ టైంలో, ఆ టైంలో సహాయం చేస్తున్నట్టు చేసి చాలా మోసం. మరి ఎందుకు నేను కొనసాగానంటే పరిశుద్ధాత్మ కొనసాగటం అంటే ఎందుకు ఆ వ్యక్తిని నేను ఎంటర్టైన్ చేశానంటే ఆ వ్యక్తిలో ఒక విజిటింగ్ టైం. నేను చెప్పాను కూడా, బ్రదర్ అయిపోయింది మీ పాస్ట్, మీరు నాకు కొత్తగా పరిచయం అయ్యారు, కానీ మీ లైఫ్ లో గాడ్స్ విజిటేషన్ జరుగుతూ ఉంది. దేవుడు మీకు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తా ఉన్నాడు అని కూడా చెప్పాను. దాన్ని మీరు కాపాడుకోవాలా అని కూడా చెప్పాను. ఇక్కడ నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అన్న ఆ మాటలో మనిషి నిస్సహాయత, దేవుని విజిటేషన్, దేవుడు మనస్సుని త్రిప్పే కాలములు, ఆ యొక్క అకేషన్, ఆ యొక్క టైమ్స్, ఆ యొక్క జంక్షన్స్
ఆ టర్నింగ్ పాయింట్స్ దేవుడు ఇస్తా ఉంటాడు. మేబీ ఇట్ ఈస్ రైట్ నౌ. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి సమయాల్లో ఉన్నావేమో. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సమయాన్ని గుర్తిస్తారు కానీ కొంతకాలం అక్కడక్కడే తచ్చెట్లాడి మళ్ళీ జారిపోతుంటారు వెనక్కి. ఏ కారణం చేతనైనా జారిపోతారు. దేనికి జారిపోతారంటే మంచి జీవితంలోకి జారిపోతారు. ఇదేంటి బ్రదర్, మంచి జీవితం మంచిదే కదా, మంచి జీవితం మంచిదని బైబిల్లో లేదు. మంచి జీవితం కాదు, విశ్వాస జీవితం, సువార్తకు సంబంధించిన విశ్వాస మూలముగా జీవితం. మనం మంచి జీవితం జీవిస్తున్నామో లేదా అన్నది దేవుడు దాన్ని ఇవాల్యుయేట్ చేయాల, నీవు కాదు, నేను కాదు. కనుక సువార్త మూలముగా, విశ్వాస మూలముగా జీవించే జీవితం, దట్ ఈస్ అక్కడి నుంచి దాని నుంచి గుడ్నెస్ లోకి జారిపోతాడు. మనకు తెలిసిన మంచి ఒకరోజు మనల్ని ఎండిపోతా ఉండి మనల్ని చూసి వెక్కిరిస్తుంటది. చాలా కాలం అయిన తర్వాత నువ్వు ఆశ్రయించిన మంచి నిన్ను ఎక్కిరిస్తుంది. చూసావా, ఎండిపోయావని. ఎందుకంటే అది ఎండిపోయే స్వభావం ఉంటది. నీ తెలిసిన మంచితనం, నాకు తెలిసిన మంచితనం. ఓకే, మరి 19వ వచనంలో అంటున్నాడు, నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలుసుకుని తొడ చరుచుకుంటుని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నుండి సిగ్గుపడుతుంది. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవుకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతని కరుణించును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియాని దేవుడు ఆవరించి, దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు గురించి. ఈరోజు నాతో నీతో అంటున్నాడు, నాకు ఇష్టమైన కుమారుడా. నంబర్ 1 ఏమంటున్నాడు? మై డియర్ సన్, నాకు ఇష్టమైన కుమార్తె, కుమారుడా. దేవుడు పర్సనల్ గా ఇమోషనల్ బాండింగ్ ఉంది నీతో. ఆయనకి ముద్దు పేరు పెట్టాడు, ముద్దు బిడ్డ అంటున్నాడు. ఒకలాగా తండ్రి తల్లులు ఏ విధంగా రిఫ్రెష్ అవుతారో పిల్లల్ని ప్రేమించే విషయంలో, పిల్లల్ని ప్రేమించే విషయంలో తల్లి తండ్రులు ఏ విధంగా రెస్టోర్ అవుతారో దేవుడు కూడా అంతే. ఇక ఈ చైల్డ్ తో మనకు అనవసరం అనుకుంటాం మనం ఒక్కోసారి. వాళ్ళు విసిగించే తీరుకి ఎక్స్ట్రీమ్ గా విసిగించింది నా బిడ్డ కూడా, నా రెండో బిడ్డ. ఎక్స్ట్రీమ్. చాలా తక్కువ మంది అలాంటి పరిస్థితికి లోనవుతారేమో తండ్రిగా. చాలా దారుణంగా విసిగించింది. కానీ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు తిరిగి అది మళ్ళీ పుడతా ఉంటది ఆ ఊట పిల్లల విషయంలో, తండ్రులకి తల్లులకి. ఇక వద్దు అనుకుంటాం కానీ మళ్ళీ పుడుతుంది ఆ ప్రేమ, జాలి, కరుణ, కంపాషన్. అలాగే ఇక్కడ 70 సంవత్సరాలు వారిని అప్పచెప్పిన దేవుడే మళ్ళీ బాధపడతాడు. ఏమని చూడు, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకం నన్ను విడవుకున్నది. జ్ఞాపకం, మెమరీస్ ఉన్నాయంట దేవుడికి ఇశ్రాయేలుతో. నీతో కూడా, నీతో దేవుడికి మెమరీస్ ఉన్నాయి. హృదయమంతా అత్యంత లోతుల నుంచి ఆయన్ని తండ్రి అని పిలుస్తుంటే కరిగిపోయే స్థితి అతను. ఏమేమి మెమరీస్ ఉన్నాయో నీ ప్రేమ ప్రవాహం అతనితోటి. నువ్వు ఆయన ఆత్మ లోకంలో డీప్ కాల్స్ డీప్ అని ఉంటది. డీప్ కాల్స్ డీప్. నీ అంతరంగపు లోతు. మరి ఒక భక్తుడు ఆయన అన్నాడు కదా, మై ఇన్నర్ మోస్ట్ టు ద అటర్ మోస్ట్. నా అంతరంగపు లోతుల నుంచి అత్యున్నతమైన ఆయన హృదయంలోనికి ఆ మెమరీస్, అతని జ్ఞాపకము నన్ను విడవుకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. మన ఆత్మ మన కడుపులో ఉంటుందంట. హ్యూమన్ స్పిరిట్ ఈజ్ ఇన్ ద బెల్లీ. మన కడుపు అంతరంగ భాగంలో నీ ఆత్మ, ద సబ్స్టెన్స్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఈజ్ ఇన్ ద బెల్లీ. అందుకే ఒకడు
విశ్వసించినప్పుడు వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించినది. హోలీ స్పిరిట్ గురించి మాట్లాడు. నీ స్పిరిట్ దాని యొక్క ఆరిజిన్ నీ కడుపులో నుంచి చాలా వేదనగా ఉందంట. తప్పక నేను అతన్ని కరుణించును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, నీ పట్టణములకు తిరిగి రమ్ము. ఇక్కడ ఆ బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ వేలో వెళ్ళుంటారు, ఒక దారిలో వెళ్ళుంటారు. యెరూషలేము నుంచి చెరపట్టబడి వాళ్ళు తీసుకుపోబడ్డారు బబులోనికి. తిరిగి రావటం కూడా అదే దారిలో రావాలి. కానీ ఇప్పుడు అక్కడ ఎట్లా రావాలి అన్నది పునాది రాళ్ళు కాదు, క్షమించండి, సరిహద్దు రాళ్ళు అంటే దారి చూపే రాళ్ళు. దోవచూపు స్తంభములు నిలబెట్టు, సరిహద్దు రాళ్ళు పాతించుము, నీవు వెళ్ళిన రాజమార్గం తట్టు నీ మనస్సు నిలుపుకొను. ఎలా తిరిగి రావాలంటే ఎలా వెళ్ళావో అలా తిరిగి రావటమే. నీ పట్టణంలకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు? విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. కాక్రోచ్ జనతా పార్టీ అన్న మాట మీరు వినుంటారు కదా. కాక్రోచ్ జనతా పార్టీ. నేనేం దాన్ని సపోర్ట్ చేయట్లేదు, ప్రమోట్ చేయట్లేదు. చాలా వింతగా అనిపించింది, చాలా ఆశ్చర్యం వేసింది నాకు దాని మూమెంట్ చూస్తూ ఉంటే. అనేక మంది నిరుద్యోగులు, లేకపోతే రకరకాలైన పరిస్థితులకి గురైపోయిన వాళ్ళందరూ ఎవరో ఏకం చేస్తున్నట్టు ఏకమైపోతున్నారండి. భలే విచిత్రమైన మూమెంట్. అది చూస్తుంటే విచిత్రం వేస్తుంది. పేరు కూడా కాక్రోచ్ అని పెట్టుకున్నారు. చాలా విచిత్రం వేస్తుంది. మరి నేను చెప్తున్న ఈ వాక్యం కాక్రోచ్ జనతా పార్టీ గురించి కాదండి. మామూలు జస్ట్ నాకు వింత అనిపించింది అది చూస్తే. బలహీనమైన విషయాలు, బలహీనమైన ప్రజలు, బలహీనమైన వాళ్ళు ఒక రకంగా ఎంత ప్రభావితం చేయగలరో ఆశ్చర్యం వేసింది. ఇక్కడ యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు అని అంటే కాక్రోచ్ జనతా పార్టీ గురించి కాదండి. కరెక్ట్, దాన్ని అప్లై చేయట్లేదు. జస్ట్ ఒకలాగా ఒక తలంపు వచ్చింది నాకు, అందుకే చెప్తాను. మీరు కూడా కావాలంటే గమనించండి. సోషల్ మీడియాలో వాళ్ళ గురించి వస్తా ఉంది, వాళ్ళ మూవ్మెంట్. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇందాక చెప్పాను కదండి, స్త్రీ పురుషుని ఆవరించడం అంటే ఆనాటి కాలంలో ఒక సామెత. కాలక్రమేణా అది వాడటం ఆపేసారు ఆ సామెతని. దాని మోస్ట్ క్లోజెస్ట్ అర్థం ఏంటంటే, మరి ఈ యొక్క చెరలో ఉన్న, అన్ని విధాలుగా బలహీన పడిపోయి 70 సంవత్సరాలు చెరలో ఉన్న ఈ ప్రజలు తిరిగి యెరూషలేముకి వచ్చినప్పుడు రెస్టోరేషన్ ఈ రెస్టోరేషన్ తిరిగి మనము సువార్తలో ఉండవలసిన స్థానంలోనికి మనం వచ్చినప్పుడు, ఆ వచ్చిన స్థితి, వచ్చే మార్గము, వచ్చే కాలములు, ఆ సమస్త స్థితిగతులు అవి బలహీనమైన ఒక వ్యక్తిని పోలి ఉంటాయి. కానీ ఆ బలహీనమైన ఆ స్థితి ఏం చేస్తుందట? పురుషుని ఆవరించినట్టుగా. ఒక స్త్రీ పురుషుని ఆవరించడం అంటే అది ఒక బలహీనమైన ఒక పరిస్థితి బలవంతమైన ఒక పరిస్థితిని ప్రభావితం చేయటం. బలహీనమైన ఒక పరిస్థితి బలవంతమైన ఒక పరిస్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఫర్ గుడ్, మంచి ఎండింగ్ కి. నాకు బోల్డ్ మంది ఎనిమీస్ ఉన్నారు, మోస్ట్ పవర్ఫుల్ ఎనిమీస్ ఉన్నారు, లోపల బయట. కానీ కాలక్రమేణా స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ యూజింగ్ మీ టు ఇన్ఫ్లుయెన్స్ దీస్ మైటీ పవర్స్ ఇన్ డిఫరెంట్ వేస్. నేను మొన్న కూడా చెప్పాను కదా, కల్చర్ కి మూల కారణం, మూలం ద రూట్ ఇన్సైడ్ వరల్డ్ వ్యూ అంట. ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి, వరల్డ్ వ్యూ. ఆ వరల్డ్ వ్యూ కలిగిన వ్యక్తి రకరకాలైన
ప్రపంచాన్ని రకరకాలుగా చూసే వ్యక్తులతోటి మనం మసలుతా ఉంటాం. ఇన్సైడ్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్ ద ఫ్యామిలీ. సో అంతేకాకుండా మన క్రైస్తవ సమాజంలో శిరస్సుకి హత్తు కొనని లేని వారు ఉంటారు. చాలా మంది వాళ్ళే ఉంటారు. యేసు అనే శిరస్సుకి కనెక్షన్ ఉండదు బాడీకి వాళ్ళు, కానీ వాళ్ళు ఒకలాంటి క్రైస్తవ జీవన స్టైల్ కలిగి ఉంటారు. ఇశ్రాయేలీలు అరణ్య జీవితంలో ఎట్లా ఉన్నారో అట్లా, అటు కాదు ఇటు కాదు, కానీ వాళ్ళు ఇశ్రాయేలీలు. దే ఆర్ ఆన్ ద వే టు ప్రామిస్డ్ ల్యాండ్, బట్ దే ఆర్ నాట్ ఇన్ ద క్యాప్టివిటీ ఆల్సో. సో అలాంటి క్రైస్తవులు చాలా మంది తారసపడుతుంటారు. సో అలాంటి క్రైస్తవులు చాలా బలంగా కూడా ఉంటారు. ఒక్కోసారి వాళ్ళ యొక్క విధానాల ద్వారా, వాళ్ళ యొక్క జీవితము కెపాసిటీస్ ద్వారా ఒక పురుషుడి వలె ఉంటారు వాళ్ళు. మనమైతే కింద మీద పడుతూ మిణుకుమంటున్న విశ్వాసంతో ఒక స్త్రీ వలె ఈ సోకాల్డ్ ఈ బలవంతుల్ని ప్రభావితం చేయడానికి దేవుడు చాప కింద నీరులాగా నిన్ను నన్ను వాడుకుంటాడు. ఇక్కడ అదే దేశంలో నూతన కార్యం అంటే అదే కొన్నాళ్ళుగా చేస్తుంటాడు. నీ జీవితంలో నిన్ను ఉప్పులాగా, వెలుగులాగా, నీ జీవితాన్ని ఒక ల్యాబొరేటరీ లాగా, ప్రయోగశాలలాగా కొంతమందిని మనసుల్ని హెచ్చరించడానికి, వారి మనసుల్లో కొన్ని ప్రశ్నలు లేవదెత్తడానికి, వాళ్ళ మనసుల్లో ఉన్న కల్చర్ని ఛాలెంజ్ చేయడానికి, వాళ్ళ మనసుల్లో ఉన్న శిరస్సుని హత్తుకొనని జీవితాన్ని నిన్ను ఒక ప్రయోగశాలగా చేసి రహస్యంగా మధ్యరాత్రుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటుంది. స్త్రీ పురుషుని ఆవరించును. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుతున్నాడు. అది ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు నెక్స్ట్ వచనాల్లో. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నవి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా అంటారట రెస్టరేషన్ లో. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని అను మాట ఇకను వాడుకుందరు. ఇంకా ఎలా ఉంటదట, అలసిన వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యము చేయవారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. రెండు డిఫరెంట్ ప్రొఫెషన్స్, ఫార్మర్స్, షెపర్డ్స్. వాళ్ళందరూ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండబోతున్నారు. మనకి నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నెట్వర్కింగ్ చూద్దాం మనం. దెర్ ఈజ్ ఎ మ్యాన్ కాల్డ్, తెలుగులో తుకికు అనే వ్యక్తి ఉన్నాడు ఎఫెస్సీలో. ఆ వ్యక్తి గురించి చూసుకుని మనం క్లోజ్ చేసుకున్నాం. కావున సేద్యం చేయవారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందు. అంతలో నేను మేల్కొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను. బాగుంటుందండి, చాప్టర్ తర్వాత చదవండి. సో దేవుడికి మనల్ని రెస్టోర్ చేయటం అని ఆయన చిత్తమై ఉన్నది. దేనికి రెస్టోర్ అవ్వాలంటే సువార్తకి రెస్టోర్ అవ్వాలి. సువార్త అనున్నది ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి అయినది. అది మనం రక్షించడానికి, మనం రక్షించబడ్డాం, పొజిషనల్ గా రక్షించబడ్డాం, కానీ ప్రోగ్రెసివ్ గా రక్షించబడాలి. మనం రక్షించబడతాం, ఒకరోజు రక్షించబడుతూ ఉంటాం. ఇది మంచి డిజైన్. ఈ రక్షించబడుతూ ఉండటానికి ఫస్ట్ నువ్వు రక్షించబడటానికి సువార్త ఏ విధంగా నీకు సువార్త వలన రక్షించబడ్డావో, రక్షించబడిన తర్వాత రక్షించబడుతూ ఉండటానికి కూడా సువార్తే, మరేది కాదు. నథింగ్ ఎల్స్, ఓన్లీ గాస్పుల్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ సేవ్స్ us ప్రోగ్రెసివ్లీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తుకికి గురించి నౌ 6:27 అయింది కదండి. ఒక దగ్గర నేర్చుకున్నానండి నేను తుకికి విషయం, నేను మీకు అది పంచుకుంటాను. ఎఫెసీ పత్రిక
6వ అధ్యాయం లాస్ట్ లో ఉంటుంది. తుకికు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం నుంచి 21-22 చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6:21-22. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా సమాచారం తెలుసుకున్నటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితిని. తుకికు మంచి ఫ్రెండ్ అంట, డిపెండబుల్ ఫ్రెండ్. మా పాప రేమ ఈ మధ్య గబగబా ఫ్రెండ్షిప్ చేసేసి అప్పటికప్పుడే గంటలో ఫ్రెండ్షిప్ చేసేసి వాళ్ళు మళ్ళీ కాసేపు నాతో మాట్లాడట్లేదు, ఒక గంట అయినాక నాతో ఆటలేదు అనుకున్న ఫ్రెండ్ అని ఏడుస్తా ఉంది. గంటలో ఫ్రెండ్ ఎట్లా అయిపోతారమ్మా? ఫ్రెండ్ అనేది చాలా డీప్ థింగ్. అది చాలా కాలం పడుతుంది ఫ్రెండ్ అవటానికి. ఫ్రెండ్షిప్స్ 3 రకాలని చెప్పి అరిస్టాటిల్ బోధించాడు. అరిస్టాటిల్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి. నేను కూడా చాలా తక్కువ చదివాను. మీకు తెలుసు కదా, సమయం అయిపోతుంది అని గుర్తు చేస్తాను. దెర్ ఆర్ 4 people ఇన్ ద ఫిలసాఫికల్ వరల్డ్ హూ చేంజ్డ్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని రూపురేఖలు మార్చిన 4 వ్యక్తులు ఉన్నారు. నంబర్ 1 సోక్రటీస్. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో. ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ నాట్ ఓన్లీ వారియర్, ద గ్రేట్ ఫిలాసఫర్. అలెగ్జాండర్ కి గురువు గారు అరిస్టాటిల్. అరిస్టాటిల్ స్నేహం గురించి రాశాడు, ఫ్రెండ్షిప్ గురించి రాశాడు. నెంబర్ 1 టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ 3 రకాలు. ఫస్ట్ ఏంటంటే నీకేంటి నాకేంటి. రెండోది జస్ట్ ఫర్ ప్లెజర్, సరదా కోసం, హ్యాంగ్ అవుట్ ఫ్రెండ్షిప్. మూడోది అసలు స్నేహితుడు. మూడో ఫ్రెండ్షిప్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఫ్రెండ్షిప్ చేయడానికి 3.5 years తీసుకున్నాడు. 12 friends, 3.5 years. They traveled together, ate together, lived together, shared fellowship. So many ups and downs, emotions. ఒక ఫ్రెండ్ అవటం అంత ఈజీ కాదు. మనం ఫ్రెండ్స్, మనం ఇంకొకరి ఫ్రెండ్స్ గా ఉన్నాం కదా, మనం ఎట్లా ఉన్నాం? జస్ట్ ఫర్ ప్లెజరా, మ్యూచువల్ బెనిఫిట్ కా, లేకపోతే రియల్ ఫ్రెండ్స్ నీ జీవితంలో ఉన్నారా? నీ జీవితంలో రియల్ ఫ్రెండ్ ఉంటుంది, చాలా మంచిది, ఉపయోగం, కంపల్సరీగా ఉండాలా. తుకికు ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ అంట. ఇక్కడ రాస్తున్నాడు డిపెండబుల్ ఫ్రెండ్. మీరు నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, డియర్ బ్రదర్ ఇన్ ద లార్డ్ అండ్ నమ్మదగిన పరిచారకుడు, నమ్మదగిన ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వెరీ రేర్ ఇది. తుకికు నా సంగతులన్నీ. తుకికుని ఒనేసిమస్ ఫిలోమోను దగ్గరికి పంపించాడు పౌలు. ఒనేసిమస్ గురించి మాట్లాడి ఆ లెటర్ ఇవ్వటానికి పంపించాడు ఫిలోమోన్ దగ్గరికి. ఫిలోమోన్ పత్రికని తీసుకెళ్ళాడు పౌల్ దగ్గర నుంచి. తుకికు ఈజ్ లైక్ ఎ కొరియర్. ఈరోజు మొబైల్ ఫోను, నెట్వర్కింగ్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్ని కలిపితే తుకికు ఆ పని చేశాడు. తుకికు సంఘాల మధ్య సమాచారం చేరవేయటం. పౌలు జైల్లో ఉన్నప్పుడు పౌలుకి ఒక మెసెంజర్ లాగా. ఉదాహరణకి ఫిలోమోను ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, వెరీ వెల్దీ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్. ఫిలేమోను అతని దగ్గరికి ఒనేసిమస్ బానిస అతని దగ్గర పారిపోయి వచ్చాడు. అదంతా స్టోరీ మీకు తెలుసు కదా. ఆ బానిసని పట్టుకొని ఈ లెటర్ పట్టుకొని వెళ్ళి ఫిలేమోన్తో మాట్లాడి కథ అంతా సమర్థించాలా. ఈ పని అప్పచెప్పాడు పౌలు. మరి 6:32 అయింది కదా. ఒక్క నిమిషం అండి దయచేసి
సహించండి ప్లీజ్. తుకికి గురించి మనం మొదలెట్టాం కదా, 1 or 2 minutes నేను క్లోజ్ చేసేస్తాను. ఒక 4-5 పాయింట్స్ పోయింది. క్రైస్తవ స్నేహితులకు, తోటి సేవకులకు తుకికు ఒక మంచి మాదిరి. తుకికు ద్వారా పౌలు సంఘాలకు పరిచర్య చేశాడట. ఇప్పుడు మనం జూమ్ ద్వారా ఎట్లా చేస్తున్నాం, లేకపోతే మొబైల్ ద్వారా, ఆ రోజు తుకికు అట్లా దేవుడు వాడుకున్నాడు. ప్రియ సహోదరుడు, ప్రభువునందు విశ్వాసి, స్వతహాగా నమ్మకమైన పరిచారకుడు, ప్రభువునందు మిషనరీ పనికి సమర్థమైన వాడు, పౌలుతో చివరి వరకు నిలిచి ఉన్నవాడు, నమ్మకమైన వార్తాహరుడు, సంఘాలన్నిటినీ కాస్త దగ్గరగా ఉంచాడు. ఒక ఊర్లో ఒక సంఘం, ఇంకో ఊర్లో ఒక సంఘం ఉందండి, వీళ్ళ మధ్య సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసిన వ్యక్తి తుకికు. వాస్తవ పరిస్థితులు బాగా తెలపగలిగిన మంచి ఏమంటారు కమ్యూనికేటర్, సంఘాలని బలపరచగలిగినవాడు, నమ్మదగిన నాయకుడు. సమాధానం కోసం ఒక అంబాసిడర్ లాంటివాడు, పీస్ కోసం. అంతేకాకుండా చెప్పాలంటే ఒక కామెంటేటర్ రాశాడు ఏంటంటే, పత్రికలు అందజేసే పోస్ట్ మ్యానే కాదు, తను ఒక సజీవ పత్రిక. సజీవ పత్రిక. ఇర్మియా 31:25, కావున సేద్యము చేయువారేమి, మందులతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ, పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. ఇక్కడ దేవుడికి కల ఉంది. ఈ యొక్క బబులోను చెరవాళ్ళు ఆ యొక్క 70 సంవత్సరాలు తిరిగి వచ్చిన రెస్టోరేషన్ లో దేవుని యొక్క కలలో వాళ్ళు పడే లోతైన పశ్చాత్తాపం దేవుడు కలగంటున్నాడు. రెండోది, వాళ్ళు కలిసిమెలిసి వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాలు విభిన్నమైన అయినా సరే, కొంతమంది ఏమో ఫార్మర్స్, కొంతమంది ఏమో షెపర్డ్స్, వాళ్ళందరూ కలిసి ఉండి ఆ యొక్క నెట్వర్కింగ్, ఆ కలిసి ఉండే దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే ఆ యొక్క సమాజాన్ని దేవుడు ఒక కలగా చూస్తా ఉన్నాడు. ఈ తుకికు లాంటి ఒక కంటికి కనబడని ఒక నెట్వర్కింగ్, మరి మొబైల్ కమ్యూనిటీ కూడా ఉంటుందట. బిలీవింగ్ మొబైల్ కమ్యూనిటీ. మీరు రోమా పత్రిక 16వ అధ్యాయం చూస్తే అక్కడ పౌలు లిస్ట్ ఆఫ్ నేమ్స్ రాస్తాడు. వాళ్ళు ఏంటంటే అన్ని సిటీస్ లో వాళ్ళందరికీ అందరూ తెలుసు, మొబైల్ కమ్యూనిటీ ఉంటుంది. ఇలాంటి ఒకలాంటి కళ దేవుడికి ఉంది. సో మరి వీటన్నిటిని కూడా మీరు క్రోడీకరించుకొని వీటిలో మనం ప్రభువుని చూడాలని మరి ప్రభు పేరిట వినయంగా మనవి చేస్తూ నేను ముగిస్తానండి. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారు. దేవుని నామంలో ఇప్పటి వరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం ద్వారా చక్కని వర్తమానాన్ని అందించిన బ్రదర్ బాబీ గారికి ఈపీఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. భవిష్యత్తులో ఇశ్రాయేలు పశ్చాత్తాపము, బబులోను చెర నుండి వారు విడుదల పొందినప్పుడు రాహేలు అంగలార్పు బదులుగా వారికి ఓదార్పు దేవుడు దర్శనం చూస్తున్నాడు. మరియు వారి దేశంలో ఒక నూతన కార్యం జరిగిస్తానని చెప్తున్నాడు. బలహీనమైన ఇజ్రాయెల్ దేశము బలమైన కార్యాలు చేస్తుంది. మానవుడు నిస్సహాయ స్థితిలో మాత్రమే దేవుని సహాయాన్ని కోరుతాడు. మనము ఇతరులకు ఏం చేయాలనుకుంటామో ఇతరులకు మనం కూడా అలాగే చేయాలి. తుకికు నమ్మకమైన పరిచారకుడు మరియు హృదయములను ఓదార్చేవాడు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనం చేస్తున్నానండి. మరి జీవానంద కుమారి గారి కొరకు కూడా ప్రార్థన చేయండి అయ్యగారు. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి అందనాలు తండ్రి. నీ సేవకులు ప్రభా బాబిరత్నం గారికి ఇచ్చిన దేవతను ప్రభా, వాక్య జ్ఞానాన్ని బట్టి, వాక్యం మీద నాశనం బట్టి ప్రభా, చాలా లోతైన మర్మాలు ప్రభా నీ సేవకుడు ప్రభుత్వం ఉండగా విని గ్రహించగలిగే హృదయం మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అరిస్టాటిల్ చెప్పినట్టుగా ప్రభా మేము ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నాం ఆలోచన చేసుకునే భాగ్యం దయచేయండి. అదేవిధంగా దేవతని ప్రభా ఏ విధంగా అయితే ప్రభా నీ సేవకుల ద్వారా ప్రభా అనేక మంది ద్వారా ప్రభా ఇశ్రాయేల్కి ప్రభా నువ్వు ప్రకటించిన విడుదలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
అనేకమైన ప్రభా ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి చాలా తేటగా ప్రభా లోతైన మర్మాలు మా బోధించుండగా ఆ వాక్యాన్ని విని గ్రహించి మా జీవితాల్లో ప్రభా వాటిని అమలుపరిచే వరకు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని ఇంకా బహుబలంగా ప్రభా నేను అనేక స్థలాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీ సేవకుడు ప్రభా వాటి మీద ఎన్ని గంటలు ప్రభా దాని మీద కూర్చొని ధ్యానం చేస్తున్నారో మాకు తెలియలేదు కానీ ప్రభా శ్రేష్టమైన మాటలు తండ్రి మాకు వ్యక్తుండగా ప్రభా నీ దాసుని దీవించమని ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకోమని మినిస్ట్రీని ప్రభా నిండారుగా దీవించమని నువ్వు ఇచ్చిన అనుభవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ప్రభా ఈ వర్చువల్ ఫెలోషిప్ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు ప్రభా. అయ్యా దీన్ని ప్రభా స్థాపించి నడిపిస్తుండగా సహాయం తెచ్చండి. అదేవిధంగా సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రదీప సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ ఫిలిప్స్ గారిని, కోర్ టీం వారిని దీవించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రభా ఉదయకాల సమయం లేచి ప్రభా ప్రార్థించే తల్లుల్ని తండ్రులు మాకు ఇచ్చండి వందనాలు ప్రభా. వారందరినీ నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా జీవనంద కుమార్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలా కాలం నుంచి బిడ్డ అనారోగ్యంతో ఉందని వింటున్నాం ప్రభా. సహాయం తెచ్చి చెప్పిన బిడ్డకు సహాయం చేయగల మనసు మాకు దయచేయండి. సమయోచితమైన ప్రభావ సహాయం అందించమని ప్రార్థన. అదేవిధంగా ప్రభావ ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. కాటనయ్య గారిని, అదేవిధంగా రామరామయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా డాక్టర్ జంశయ్య గారిని, అదేవిధంగా ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కిరణ్ ప్రచురణ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. సహాయం తెచ్చండి తండ్రి. ఏ ప్రభావ ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ప్రభావ, దురాత్మ శక్తుల ప్రభావం ఉన్నాయో కుటుంబాన్ని చేతిలో పెడుతున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభావ. 10th ఇంటర్మీడియట్ బిడ్డలు ప్రభావ సప్లిమెంటరీ అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు తండ్రి. వాటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా నీట్ 21 జరగబోతుంది అయ్యా. సహాయం తెచ్చండి తండ్రి. అదేవిధంగా మెడికల్ గా ప్రభు తిరిగి మళ్ళీ ప్రభావ ఈ నుంచి ఓపెన్ అవబోతున్నాయి తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంతున్నారో వాళ్ళందరినీ ప్రభావ పేరు పేరును ముట్టి స్వస్థపరిచి బలపరిచి ఆరోగ్యాలు దయచేయమని, మాకు తెలిసిన అవసరాలు నీకు మాత్రమే తెలిసిన ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని మరొకసారి ప్రభు వాక్యం చెప్పిన దాసుని జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా జీవనంద కుమార్ని కూడా నీ చేతిలో పెట్టుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగేడుకుంటున్నాం. ఆమేన్. మాకు కావాల్సిన అందిన ఆహారం మీకు దయచేయండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ, బలము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మాకు చెప్పిన దాసులకు, అనారోగ్యంతున్న జీవనంద కుమార్కి, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీర్ కుమారయ్య గారికి, అలాగే వర్తమానికులు బాబి రత్నాకర్ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి జీవానంద్ కుమార్ గురించి మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.